BHK ఫ్లాట్ 842 SFTలో 59 లక్షలు మాత్రమే. కొంపల్లి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి 5 నిమిషాల దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఈదర రామకృష్ణ గారు. నమస్తే అండి విష్ణు గారు. సార్ ఈదర రామకృష్ణ గారు, ఈ వారాంతంలో ఈ వీకెండ్లో మార్కెట్ని కలవరపరిచే న్యూస్ ఒకటి బయటకు రావడం జరిగింది. మీరు కూడా చదివే ఉంటారు, వినే ఉంటారు. అనిల్ అంబానీకి సంబంధించిన వార్త ఒకటి పెద్దది రావడం జరిగింది. అనిల్ అంబానీ పైన సెబీ 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. అంతేకాకుండా 25 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది. అతనిపైన అతనికి సంబంధించిన సంస్థలకు కూడా పెద్ద ఎత్తున సెబీ జరిమానా విధించిందంటూ వార్తలు వచ్చాయి. ఏం జరిగింది అసలు అనిల్ అంబానీ విషయంలో? ఈ కంప్లీట్ ఎపిసోడ్ ఏంటనేది ఇవాళ మీ ద్వారా కొంత డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ప్రేక్షకులకు కూడా అనిల్ అంబానీ ఎపిసోడ్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని అనుకుంటున్నాను సార్. ఓకే అండి, ఇది ముఖ్యంగా మీరు అన్నట్లు మార్కెట్ని కలవరపరిచే అంశం ఏమీ కాదు కాదా, కేవలం అనిల్ అంబానీ అంతవరకే పరిమితం అండి. ఎందుకంటే అనిల్ అంబానీ ఆల్రెడీ ఫేడ్ అవుట్ అయిపోయిన ఇండస్ట్రీ. ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్లో ఆయన కంపెనీస్ అన్ని టోటల్గా కొలాప్స్ అయిపోయినాయి. పెన్నీ స్టాక్స్గా మారిపోయినాయి. ప్రీ కరోనానే మారిపోయినాయి. తర్వాత కరోనా తర్వాత ఇంకా చిన్న నెంబర్స్కి వెళ్ళిపోయినాయి. కానీ రీసెంట్ టైమ్స్లో ఈ స్టాక్స్ అన్నీ అనూహ్యంగా పెరుగుతున్నాయి. మళ్ళీ చిన్న చిన్న పెన్నీ షేర్లు రోజు అప్పర్ సర్క్యూట్లు పడిపోవడం, పైకి రావడం. ఈవెన్ మనం రిలయన్స్ పవర్ లాంటి షేర్ చూస్తే మళ్ళీ పెరగడం చూస్తున్నాం. ఒక రకంగా సెబీ తీసుకున్న నిర్ణయం అంటే ఈ టైమింగ్ అనేది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ పాడైపోకుండా, పెన్నీ షేర్లలో ఎక్కువ లావాదేవీలు చేయకుండా ఎప్పుడైతే ఈ న్యూస్ వచ్చిందో వెంటనే ఆ స్టాక్స్ అన్ని కూడా మళ్ళీ రివర్స్లో లోవర్ సర్క్యూట్స్ పడిపోయినాయి. సో ఒక రకంగా బెటర్ అండి ఇది. ఎందుకంటే ఇన్వెస్టర్ని సేవ్ చేసినట్టు అయింది సెబీ. ముఖ్యంగా ఆయన ఏం చేశారు, ఎన్నో అవకతవకలు లావాదేవీలు జరిగిన నేపథ్యంలో, అట్లాగే ఫైనల్గా ఇప్పుడు ఈ కేసు పర్టికులర్గా చూస్తే రిలయన్స్ హోమ్ ఫైనాన్స్లో ఒక 8,442 కోట్ల రూపాయలు. ఓకే, పెద్ద ట్రస్ట్ వర్తీ కాని కంపెనీసు, అంటే పెద్దగా ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేని కంపెనీసు, అంటే మేబీ వాళ్ళు ఇంటర్నల్ కంపెనీస్ అయి ఉండొచ్చు. ఆ కంపెనీస్కి ఈ ఫైనాన్స్ కంపెనీ లోన్ ఇవ్వడం జరిగింది. నిధులు మళ్లింపు అంటే వాళ్ళు ఓడ మునిగిపోయేటప్పుడు ఏదో ఒక ప్రయత్నంగా లాస్ట్ లగేజ్ తీసుకొని పరిగెత్తినట్టు ప్రయత్నంగా, అంటే విలువైన వస్తువులన్నీ తీసుకొని లైఫ్ బోట్లు ఎక్కుతారు కదా, అట్లాగే ఆ చివరిలో ఆ కంపెనీలో ఉన్న డబ్బులన్నీ వాళ్ళ సొంత కంపెనీలు లేకపోతే వాళ్ళ కజిన్స్ కంపెనీస్ వాటిలోకి మళ్ళించి అది ముంచేయడం జరిగింది రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ని కూడా. ఓకే, సో తద్వారా ఏం జరుగుతుంది, ఇన్వెస్టర్స్ అంటే ఇవన్నీ జరిగిపోయిన అంశాలు. సో అందువల్ల ఆ షేర్ని అప్పట్లోనే 75 పైసలకి కొట్టడం జరిగింది, కిందకి తీసుకురావడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈ మధ్య అన్నీ సద్దుమణిగిన తర్వాత వార్తలన్నీ ఎక్స్ట్రీమ్ బుల్ మార్కెట్లో ఉన్నాం మనం. ఈ బుల్ మార్కెట్లో ఉండడం వల్ల ఈ జంక్ షేర్లు, ఏమి నెట్వర్త్ లేని షేర్లు కూడా పెరగడం చూస్తున్నాం. సో అట్లానే అదే భాగంలో ఆయన షేర్లన్నీ పెరుగుతున్నాయి. ఈవెన్ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కూడా పెరగడం, ఏదో 4 రూపాయలకి రావడం, ఇట్లా ఎన్ని చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఈ న్యూస్ రావడంతో కొంచెము ఇన్వెస్టర్స్ అలర్ట్ చేసినట్టు అయింది. అట్లీస్ట్ మీరు రిలయన్స్ అనిల్ అంబానీ షేర్లనైనా తాకబాకండి. ఓకే, పర్సనల్గా ఆయనకు వచ్చిన నష్టమే లేదు. ఒక 25 crores ఆయనకి ఫైన్ వేయటం పెద్ద విషయం కాదు. 5 సంవత్సరాలు బ్యాన్ చేయటం స్టాక్ మార్కెట్ ఆపరేషన్. ఎట్లాగా ఆయన ఎలాగో చేయలేరు ఆపరేషన్స్. స్టాక్ మార్కెట్లో కొత్త IPO ఇవ్వలేరు, ఒక పెద్ద డీల్ కూడా చేయలేకపో స్టాక్ మార్కెట్ సంబంధం ఇప్పుడు ఆయనకున్న నేపథ్యంలో. సో ఇప్పుడు ఈ అంశం అనేది కేవలం ఇన్వెస్టర్స్కే బెనిఫిట్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా పిక్చర్లో ఎప్పుడైతే ఆయన రోల్ చిన్నదైపోయిందో, స్టాక్ మార్కెట్లో కావచ్చు లేకపోతే ఆయన పర్సనల్ లెవెల్లో కావచ్చు, ఇప్పుడు సెబీ తీసుకున్న నిర్ణయాలు కేవలం అంటే కొంతమేరే ప్రభావితం చేయగలుగుతాయి, మార్కెట్ని పెద్దగా ప్రభావితం చేసే అంశం కాదండి. బట్ అంటే ఏదైనా సరే మొత్తానికి ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు కొంత బయటపడ్డారనుకోవచ్చు అంటారు. అంటే ఇక్కడ మేలు జరిగింది, ఇన్వెస్టర్స్ జరిగింది. అంటే ఇన్వెస్టర్స్ అలాంటి షేర్లు జోలికి వెళ్ళొద్దని ఒక సిగ్నల్ అనమాట. ఎందుకంటే చాలా అనిల్ అంబానీ కంపెనీల్లో చాలా కేసులు NCLTsలో ఉన్నాయి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో జరుగుతున్నాయి. కొన్ని ఆస్తులు అమ్మకాలు జరుగుతున్నాయి, కొన్ని ఆస్తులు పెండింగ్లో ఉన్నాయి.
చాలా ఆస్తులు ఆక్షన్స్కి వెళ్తూ ఉన్నాయి, రకరకాల ప్లేసుల్లో ఉన్నారు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ అవి పూర్వ వైభవానికి వచ్చే ఛాన్సెస్ 0.1% మాత్రమే. ఏ కంపెనీ అయినా కానీ ఆయన ఉన్న లిస్టెడ్ ఎంటిటీస్లో పెద్ద కంపెనీ ఇంకా పెద్దగా మళ్ళీ తయారయ్యే కంపెనీలు ఏమీ లేవు. భవిష్యత్తులో సర్వైవ్ అవుతాయి అనేది కూడా ప్రశ్నార్థకమే. సో అందువల్ల ఇన్వెస్టర్స్ ఆ కంపెనీస్ మీద మోజుతో వెళ్తే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయండి. సో అది కేవలం అనిల్ అంబానీ స్టాక్స్ అనే కాదండి, ఎనీ జంక్ షేర్, చాలా జంక్ షేర్స్లో ఇదే జరుగుతుందండి. ఏంటంటే బుల్ మార్కెట్స్లో ఆ స్టాక్స్ మళ్ళీ చిన్నగా కోలుకుంటున్నట్టు కనిపిస్తాయి. ఇన్వెస్టర్స్ కూడా ఆసక్తిగా రోజు అప్పర్ సర్క్యూట్ పడుతుందో లేకపోతే రోజు పెరుగుతుందని చిన్నగా ఆ స్టాక్స్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. కానీ అల్టిమేట్గా జరిగేది ఏంటంటే ఒక టైడ్ రివర్స్ అయినప్పుడు మొత్తం స్టాక్స్ అన్నీ మళ్ళీ లోవర్ సర్క్యూట్స్కి వెళ్ళిపోవటం, మళ్ళీ చిన్నగా స్టాక్స్ జీరోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఇన్వెస్టర్స్ ఒక మేలుకొల్పులాగా తీసుకోవాలన్నమాట. అండ్ అదేవిధంగా ఒక విషయం స్పష్టంగా చెప్పండి ఇద్దరు రామకృష్ణ గారు, ఒక 15-20 సంవత్సరాలకు ముందు అనిల్ అంబానీ పరిస్థితి ఏంటి, ఇవాళ అనిల్ అంబానీ పరిస్థితి ఏంటి, అంటే ఈ ఫెయిల్యూర్ అనేది ఎక్కడ జరిగిందంటారు? ఆయన ఏ డెసిషన్ మేకింగ్ విషయంలో ఫెయిల్ అయ్యారు అసలు? అంటే ఇది ఒక పెద్ద పతనం అండి, అంటే తీవ్రమైన పతనం స్టాక్ మార్కెట్లో, అంటే ఎవరు ఊహించండి. అంటే ఇటు ఇన్వెస్టర్స్ ఊహించలేదు, ఒక బిగ్ ఇండస్ట్రియలిస్టులు ఊహించలేదు, అంటే అంత పెద్ద పతనం చూస్తాడు అనిల్ అంబానీ అనేది. ఎందుకంటే గతంలో కూడా అనేవాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రోత్ ఆ టైంలో మొత్తం ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ చేసింది అనిల్ అంబానీ అని. అంటే ఆ కంపెనీకి సంబంధించిన ఫైనాన్సెస్ని మొబిలైజ్ చేయడం కానీ ఆ కంపెనీని ఉన్నత స్థాయిలకి, అంటే ఫైనాన్షియల్ పార్ట్ వరకు ఒక 20 years బ్యాక్ ఒక ప్లానింగ్ స్కెచ్ అంతా ఎప్పుడైతే ధీరుభాయ్ అంబానీ వాళ్ళ పిల్లలిద్దరికి ఇచ్చారో అధికారం, అప్పటి నుంచి అంటే ఇద్దరు ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో చదువుకొని వచ్చారు బ్రదర్స్, ధీరుభాయ్ అంబానీ సన్స్. సో అయినా కానీ వ్యాపార నేపథ్యం, మంచి కుటుంబం. వాళ్ళ టైంలో కార్బన్స్, అంటే కార్బన్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్, అంటే ఏషియాలో చాలా కంపెనీస్ క్లోజ్ అయిపోయినాయి. ఆ టైంలో రిలయన్స్ నిలబెట్టారు పెట్రోకార్బన్ ఇండస్ట్రీలో. సో రిలయన్స్ నిలబెట్టడం కాకుండా ఒక గ్రాస్ రూట్ రిఫైనరీని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఒక గ్రాస్ రూట్ రిఫైనరీ ఒక పెద్ద స్కేల్లో, అంటే దాదాపుగా 15,000 ఎకరాల్లో జామ్నగర్లో కట్టడం, దాన్ని సక్సెస్ చేయడం, దాని నుంచి చాలా రెవెన్యూస్, అంటే చాలా ఇంపోర్ట్ జరుగుతుంది అక్కడ నుంచి. అంటే ఇంపోర్ట్స్ మనం తీసుకొని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకే, అంటే క్రూడ్ ఆయిల్ని తీసుకొని ఏ గ్రాస్ రూట్ రిఫైనరీలో ఏ ప్రోడక్ట్ అయినా ఇవ్వచ్చు, క్రూడ్ ఆయిల్ తీసుకొని, అంటే క్లయింట్కి అవసరమైన ప్రోడక్ట్, తార్ దగ్గర నుంచి పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ప్లాస్టిక్స్ ఏదైనా ఇవ్వచ్చు. వాటన్నిటిని మళ్ళీ ఎవరి దగ్గర అయితే ఇంపోర్ట్ చేసుకుంటారో మళ్ళీ వాళ్ళకి ఇస్తారు, వీళ్ళ మార్జిన్ వీళ్ళు తీసుకుంటారు. సో ఆ విధంగా కూడా చాలా మనీ సంపాదించేవాళ్ళు, గవర్నమెంట్కి డాలర్స్ సంపాదించి పెట్టడం, విపరీతమైన ఎక్స్పోర్ట్స్ చేసే కంపెనీ అది. అంత కంపెనీ కన్స్ట్రక్షన్లో కానీ లేకపోతే దాన్ని డెవలప్ చేయడంలో కానీ ప్రధాన పాత్ర ఉంది. కానీ ఎప్పుడైతే బ్రదర్స్ మధ్య డిస్ప్యూట్స్ వచ్చి వాళ్ళు సపరేట్ అవుదాం అనుకున్నారో, ఒక డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళ ఈయన ఫెయిల్యూర్కి దారితీస్తుంది. ఒకటేంటంటే ఎంటిటీస్ అన్నిటిని సపరేట్ చేసుకోవటం క్లియర్గా ఉంటుంది అనే ఉద్దేశంతో కొన్ని ఎంటిటీస్ ముఖేష్ అంబానీ, కొన్ని ఎంటిటీస్ అనిల్ అంబానీ తీసుకోవడం. కానీ చిన్న మెలిక ఏంటంటే ఈయనకి పవర్ ప్లాంట్స్ ఇచ్చారు ఎక్కువగా. ఓకే, అనిల్ అంబానీకి పవర్ ప్లాంట్స్ ఇచ్చారు. చాలా పవర్ ప్లాంట్స్ ఇచ్చారు. రిలయన్స్ ఇన్ఫ్రాలో ఉండేవి. తర్వాత ఆర్ పవర్ అనే ఒక సపరేట్ ఎంటిటీ క్రియేట్ చేసి IPO కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఈయన పవర్ ప్లాంట్స్కి ముఖేష్ అంబానీ గ్యాస్ సప్లై చేసేటట్టు. ఈ పవర్ ప్లాంట్స్లో కొన్ని గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. గ్యాస్తో పవర్ జనరేట్ చేసి దాన్ని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ వివాదంలో ఈయన ఇరుక్కుపోయాడు అనిల్ అంబానీ. అంటే ముఖేష్ అంబానీ రైట్ ప్రైస్కి, ఒక ప్రైస్కి ఇస్తానన్న ప్రైస్కి ఇవ్వకుండా అది డిలే చేయటము, ఈ ప్రైస్కి అయితే ఇస్తానంటాము, అలా తగాదా పెట్టుకోవడం జరిగింది విడిపోయిన తర్వాత. ఓకే, తద్వారా ఈయన పవర్ ప్లాంట్స్ అన్ని చిన్నగా క్లోజ్ అయిపోవటం మొదలైనవి. అక్కడి నుంచి లాక్ అయిపోయాడు. ఎందుకంటే ఆయన ఇచ్చే ప్రైస్ ఈయనకు వర్కౌట్ కాదు ఆ టైంలో.
సో అది కోర్టులో కేసు నడవటం, ఆ కేసులన్నీ ఫైట్ చేయలేకపోవటం. అదే టైంలో ఆయన కంపెనీస్లో ఆర్కామ్ ఒకటి వీక్ అయిపోవటం, రిలయన్స్ కమ్యూనికేషన్స్. అంటే మిగతా ప్లేయర్స్ వడా, ఆ రోజుల్లో వడా, ఐడియా, రిలయన్స్ 10 ఏళ్ళకి ముందు, ఆల్మోస్ట్ 10-12 ఏళ్ళకి ముందు వడాఫోన్, ఐడియా, తర్వాత భారత్ ఎయిర్టెల్, వీళ్ళ ముగ్గురు బాగా రైజ్ అవడం, పుంజుకున్నారు. తర్వాత ఆర్కామ్, బిహెచ్ఎన్ఎల్ చిన్నగా మార్కెట్ షేర్ కోల్పోవడం జరిగింది. సో అట్లా 1 by 1 తన కంపెనీస్ని పట్టుకోల్పోవడం జరిగింది. తర్వాత ఈయన ఒకేసారి అన్ని రంగాల్లో విజృంభించారు. అంటే ఒకేసారి ఎప్పుడైతే స్వేచ్ఛ వచ్చిందో, ఇదివరకు ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ అండర్ ఒక హెచ్యుఎఫ్ వర్క్ చేసేటప్పుడు ఒకలాగా పనిచేసిన వ్యక్తి, ఈయనకున్న అగ్రెసివ్నెస్ అనేది ఎప్పుడైతే ఇండివిజువల్ అయ్యాడో, ఆ అగ్రెసివ్నెస్ అనేది ఆయనకి అగ్నెస్ట్ గా పనిచేస్తుంది. ఎట్లాగంటే ఒకేసారి చాలా వెంచర్స్ స్టార్ట్ చేసేయడం, సినిమాస్ దగ్గర నుంచి, సినిమా థియేటర్స్ దగ్గర నుంచి ప్రతి రంగంలో స్టార్ట్ చేశారు. ప్రతి రంగంలో కాలు పెట్టడం, ఆ పెట్టిన రంగాలన్నింటిలో కూడా దెబ్బతింటాం. ఒకేసారి ఎప్పుడైతే దెబ్బలు తినడం మొదలు పెట్టారో, ఇంకా ఫైనాన్సెస్ అన్ని టైట్ అయిపోవటం, తర్వాత తద్వారా ఒక్కో కంపెనీ వీక్ అయిపోవటం, ఇట్లా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఒక ఏఎంసీని అమ్మేయటం. ఇప్పుడు నిప్పన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనేది రిలయన్స్ అనిల్ అంబానీదే, అది అమ్మేయటం. సో ఏదైతే ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీలు ఉన్నాయో అయ్యేమో అమ్మేసుకొని, లాస్ ఇస్తున్నాయి ఎలాగ ఉండిపోయి చేతిలో. తర్వాత పవర్ సెక్టారు చాలా ఒక డెకేడ్ అనమాట. ఆ డెకేడ్లో ఈయన ఉండటం. అదే పవర్ సెక్టార్లో ఈ రోజు ఉన్నట్లయితే ఎక్కడో ఉండేవాళ్ళు అనిల్ అంబానీ. ఎందుకంటే ఈ డెకేడ్ బాగుంది నిజంగా. ఇప్పుడు 2020 తర్వాత మొత్తం పవర్ సెక్టర్ సూపర్ గా ఉంది, రెన్యూబుల్ ఎనర్జీ అంతా. అదే 2010 నుంచి 2020 దాకా పవర్ సెక్టర్ 0. అవును, పెద్ద ఇంపార్టెన్స్ లేదు దానికి. అవును, కరెక్ట్. ఇప్పుడు ఒక్కసారిగా 2020 తర్వాత చిన్నగా ఎలక్ట్రికల్ వెహికల్స్ రావటం, పవర్ డిమాండ్ పెరగటం, పవర్ నెసెసిటీ పెరగటం, 100% ఎలక్ట్రిఫికేషన్ అయిపోవటం కంట్రీలో, మొత్తం పిక్చర్ అంతా డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు ఈరోజు పవర్ అంటే స్టాక్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఆ డెకేడ్లో లేకపోవడం, ఎప్పుడైతే రాంగ్ టైంలో ఉండి రైట్ టైంలో లేకపోవడం, ఇవన్నీ కూడా రకరకాల అంశాలు. టైం సింక్ అవ్వలేదు, అనుకునే కలిసి రాకపోవడం. సో ఒక పతనంలో 1-2 కారణాలు కదా, ఎన్నో కారణాలు ఉంటాయి. కర్ణుడి చావుకి అంత కారణాలు అంటారు కదా. సో ఇప్పుడున్న మీరు టచ్ చేసిన లేటెస్ట్ అంశం ఏదైతే ఉందో, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, దాంట్లో మనీని వేరే కంపెనీలకు తరలించడం, బదలాయించడం అనేది ఇంకా తప్పుల్లాగా జరుగుంటాయి. సో వాటికి చిన్న చిన్న ఫైన్లు వాళ్ళ రేంజ్లో, స్టాక్ మార్కెట్ నుంచి బ్యాన్ చేయటం, ఇవన్నీ ఆయన కూడా పర్సనల్గా కూడా పెద్దగా కదిలించే అంశాలు కావచ్చు జరిగిన నష్టంతో పోల్చుకుంటే. సో ఈ ఎపిసోడ్ ఇన్వెస్టర్స్కి మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇట్లాంటి సూప్లో ఉన్న కంపెనీస్, జంక్ కంపెనీస్, వాటికి దూరంగా ఉండటం బెటర్. థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. అనిల్ అంబానీ విషయంలో అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన మీద సెబీ వేటు వేయడం జరిగింది, అదేవిధంగా ఆయన వ్యాపార ప్రయాణంలో ఎటువంటి నిర్ణయాలు ఆయన్ని దెబ్బతీశాయి అనే దాని గురించి చాలా చక్కగా మీ అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.